ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, నేను రైతు బాంధవుడిని అంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఎలాంటి మేలు జరిగింది? ఎలాంటి మేలు జరగలేదు. ఇప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు సరిగా ఇవ్వడం లేదు. రైతులకు ఇన్సూరెన్స్ నేను కడతానని చెప్పి ఒక్క ఇన్సూరెన్స్ అనేది లేకుండా ఇంతవరకు ఇన్సూరెన్స్ అనేది లేకుండా చేశారు రైతులకు. ఇప్పుడు మళ్ళీ మీటర్లు అంటున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకు 2 ఎకరాలు 2-3 మోటార్లు అయినా సరిపోవడం లేదు. ఇప్పుడు అతను నుంచి మీటర్లు బిగిస్తే ఇంకా రైతులు వ్యవసాయం చేయాల్సిన పని లేదు. తెలుగుదేశం గవర్నమెంట్లో డిప్పు 90% సబ్సిడీతో ఇస్తున్నారు. అలాగే రైతు పనిముట్లు ఇస్తున్నారు, ట్రాక్టర్లు ఇస్తున్నారు, గొర్రెలు ఇస్తున్నారు, ట్రిల్లర్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఏమి లేకుండా ఊరికి మేమేదో చేస్తాం పై మాటలు చెప్తున్నాడు తప్ప వేరే రైతులకు సాయం చేసినదంటూ ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన హామీలన్నీ పూర్తి అమలు చేసిన తర్వాతనే 2024లో ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పడం జరిగింది. ఒక మధ్య నిషేధం కానీ ఇంకా రకరకాలు అతను మాటల వరకే చెప్తున్నాడు. ఏదో ఒక పాయింట్ చెప్పి నేను మడమ తిప్పను మాట తప్పని అంటున్నాడు. ఫస్ట్ టీచర్ల సిపిఎస్ రద్దన్నాడు, అది చేయలేదు. నేను మద్యపాన నిషేధం చేస్తేనే ఎలక్షన్లకు వస్తాడు, అది చేయలేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అతను పేరుకు మాత్రం అంటున్నాడు. మా కమలాంలో కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి కడితేనే రవీంద్రరెడ్డి నేను ఎలక్షన్కి వస్తాడు. ఇంతవరకు అది అతిగతి లేదు. ఇప్పుడు నరసింహాడయంలో శాంక్షన్ అనేది దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేక టెండర్ పిలుచుకోలేక 5-6 ఏళ్ళు అట్లా నిలబడిపోయినది. ఊరికి మాటల ప్రభుత్వం కానీ చేతుల ప్రభుత్వం అయితే కాదు. మా చేతుల ప్రభుత్వం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే. ఏదైనా చేయాలంటే చేసి చూపించాలంటే తెలుగుదేశమే. చెప్పినా చెప్పకుండా చేసేది ఒక్క తెలుగుదేశం ఉన్నట్టే. జగన్మోహన్ రెడ్డి ఊరికి చెప్తాడే కానీ ఒకటి చేసేది చూపించి మిగతా చేయనట్టు 90 దాన్ని మడుగున పడేస్తున్నాడు అంతే. అంతకుమించి ఏం చేయలేదు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? మా నియోజకవర్గంలో పుత్తాన నరసింహారెడ్డి నాయకత్వంలో బంపర్ మెజారిటీతో గెలవబోతుంది. ఎక్కడ పోయినా ఇక్కడ ప్రతి ఊర్లో మేము ఇప్పుడు 3-4 నెలల నుంచి తిరుగుతున్నాం. ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా నరసింహారెడ్డి కావాలి, నరసింహారెడ్డి రావాలి, నరసింహారెడ్డి అని ఎక్కడ చూసినా చెప్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు, ముసలిళ్ళ కాంచి పిల్లోళ్ళ కాంచి అందరూ మా నరసింహారెడ్డి నాయకత్వం వర్దిల్లాలి, మా నరసింహారెడ్డి కావాలి, మా పెద్ద ఆయన కావాలి అనే కాన్సెప్ట్తోనే ఉన్నారు అందరూ. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి? రాష్ట్రం కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఖచ్చితంగా అవుతాడు కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం అంటున్నాడు. ఒక రైతుగా ఈ ప్రభుత్వంలో మీరు ఎలాంటి లబ్ధి పొందారన్నా? రైతుల ప్రభుత్వాన్ని ఊరికి అంటున్నా కానీ నామకోవస్థకి రైతులకు చేసింది ఏమీ లేదు. ఫస్ట్ 9 గంటలు కరెంట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఈయన 9 గంటలు కొద్ది రోజులు ఇచ్చినాడు, మళ్ళీ 7 గంటలు అన్నాడు. 7 గంటలు అని ఇప్పుడు కేవలం అన్ని కటింగులతోనే గంటకు 10-15 నిమిషాలు పోవడము రావడము అట్లా జరుగుతూ ఉంది. ఎలాంటి రైతు ప్రభుత్వం అంటాను కానీ రైతులకు ఏ లబ్ధి చేకూరలేదు, ఏమీ లేదు. రైతులకు లబ్ధి చేకూరాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. చంద్రబాబు నాయుడు అయితే ఒక నాయకత్వంగా ఒక పద్ధతిలో ఏం చేయాలని ఆయన చేస్తాడు. ఈయనతో ఏమాత్రం కాదు. కానీ రైతులకు ఆ రోజు 2014 2019 వరకు మనకు ప్రతి ఒక్కటి ట్రాక్టర్లు అయితేనేమి, డ్రిప్పులు అయితేనేమి, గొర్రెలు అయితేనేమి, జిప్సన్ అయితేనేమి, బోరాన్ అయితేనేమి ప్రతి ఒక్కటి రైతులకు అందజేస్తారు. సబ్సిడీ రుణాలు అందజేస్తాను. ఇప్పుడు యూరియా దొరకడంలే, ఫాస్ఫేట్ 1800, డిఏపి 1400, పొటాసు 1600. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది రైతు బతుకు. కానీ పండినాక కూడా దాని గిట్టుబాటు ధర లేక అమ్ముకోవడానికి మొన్న తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి ఆ ఏరియాలో రైతులు ఎంత నష్టపోయినారు, ఎంత కథ. వాళ్ళ తడిచిపోయి వాళ్ళ ఇబ్బందులు ఉంటే కొంటామన్నారు, కొనలేదు, ఏం లేదు. మొలకలు వచ్చేటి కొంటామన్నారు, ఏమాత్రం కొనకుండా ఇబ్బందులే పెట్టినాడు. ఇది ఈ 2019 నుంచి 24 వరకు ఈ ప్రభుత్వం రేపు ప్రభుత్వం మారితేనే రైతులు బాగుపడతారు, కూలీలు బాగుపడతారు. ఇంకొకటి కమలాపురంలో మున్సిపాలిటీ చేసినాడు. మున్సిపాలిటీ చేసినాక 4500 మంది ఉపాధి కూలీలు పూర్తి నష్టపోయినారు. వాళ్ళకి ఏదో 3 నెలలు 100 రోజుల పని అని వస్తూ ఉన్నాయి. ప్రతి పనికి పాపము 200-300 రూపాయలు కూలీ పడుతూ ఉంటుంది. వాళ్ళు ఎండల కాలంలో వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళకి ఇబ్బందులు పెట్టినాడు. మళ్ళీ అది కాక ఇంటి పన్ను డబల్, 6 నెలలకు ఒకసారి పన్ను, కరెంటు పెరిగింది. ఈ రకంగా ఉంటే రైతులు కానీ కూలీలు కానీ ఏం బాగుపడతారండి? రాబోయేది మళ్ళా పంచాయతీ లెవెల్లోకి తెస్తాడు కమలాపురాన్ని, మళ్ళా మున్సిపాలిటీని ఎత్తేస్తాడు, మళ్ళా ఉపాధి పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ బాగుపడేదానికి చంద్రబాబు సీఎం కావాలా. మన పుత్త నరసింహారెడ్డి భారీ మేయాటితో విజయకేతనం ఎగిరేస్తాడు. ఎలా ఉంది నా జగన్ పాలన? జగన్ పాలన ఏం బాగలేదు. ఎక్కడిచ్చిన 3000, 200 పెన్షన్ 2000 చంద్రబాబు నాయుడు చేసినాడు. జగన్మోహన్ రెడ్డి వస్తానే 3000 ఇస్తానన్నాడు. అది దప్పదపాలుగా 250 పెంచుతా ఇస్తాడు. ఏం చేసినాడంటే జగన్మోహన్ రెడ్డి మాయజుడు ఇక్కడ 250 ఇచ్చేటప్పుడు 10 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తీసేసినాడు. 3 ఎకరాల తరి భూమి ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తీసినాడు. తీసి వీళ్ళకి తగ్గినాడు. మళ్ళా 2500 ఇచ్చేటప్పుడు 300 కరెంట్ యూనిట్ వచ్చిన రేషన్ కార్డు తీసేసినాడు. వాళ్ళ పెన్షన్లన్నీ కట్ అయిపోయినాయి, వాళ్ళకి సర్దినాడు. మళ్ళీ 2750 ఇచ్చేటప్పుడు వెహికల్స్ ఉంటాయి చూడు, 4 వీలర్స్, టౌన్లో ఎవరైనా జాగా ఉంటాయి చూడు, వాళ్ళ రేషన్ కార్డులన్నీ కట్ చేసినాడు.
ఆ పెన్షన్ తీసి 750 పెంచినాడు. అట్లా ఇప్పుడు 3000 అట్లా. ఇప్పుడు టౌన్లో మళ్ళా తావులు ఉన్నాయని చెప్పి అవి కట్ చేసి 3000 ఇప్పుడు ఇచ్చినాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చినాడో క్యాల్కులేట్ చేయండి. జగన్మోహన్ రెడ్డిని మనకు శ్వేతపత్రం విడుదల చేయమనండి. 3000 రూపాయలు ఇచ్చిన పెన్షన్లు ఇన్ని అని, 2750 ఇచ్చింది ఇన్ని, 2500 ఇచ్చింది ఇన్ని, 2250 ఇచ్చింది అని. చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు పెన్షన్లు ఇస్తే దాన్ని కట్ చేసుకుంటా వచ్చి 3000 చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే 4000 ఇస్తానంట అన్నాడు. చంద్రబాబు నాయుడు 200 ఉండే పెన్షన్ 2000 చేసినాడు. ఆయన మాట మీద నిలబడతాడు. మీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? నరసింహాడనే, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నరసింహాడని తప్పకుండా గెలుస్తాడు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడే.